ప్రధానాంశాలు మరోసారి. భారాస బతకడం, కేసీఆర్ నిలదొక్కుకోవడం జరగదన్న సీఎం. గులాబీ అధినేత హరీష్ రావు ఉచ్చులో చిక్కుకున్నారని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు కోర్టులో చుక్కెదురు. తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మెదక్ జిల్లాలో 2 లారీలు ఢీకొని ఘోర ప్రమాదం. 5 మృతి, 4 క్షతగాత్రులు. ఢిల్లీని ముంచెత్తుతున్న వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. విమానాశ్రయ టెర్మినల్ కూలి 4 తీవ్ర గాయాలు. గత ప్రభుత్వ హయాంలోని అక్రమాలపై తితిదే చర్యలు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం తదితరాలపై విజిలెన్స్ విచారణ. ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షపు నీటిలో కార్లు, ట్రక్కు చిక్కుకుపోయాయి. తీవ్ర గాయాలకు విమానాశ్రయ టెర్మినల్ 1లో పైకప్పు కూలి 3 కార్లపై పడింది. ఈ ఘటనలో 1 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో వరుణ విధ్వంసంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఢిల్లీలో వాన బీభత్సానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు దేశ రాజధాని ప్రాంతం మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని పలు క్వార్టర్స్ లో, అంటే సెంట్రల్ ఢిల్లీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఉండేటువంటి పలు భవనాల్లో కూడా వర్షపు నీరు రావడంతో ప్రస్తుతం అక్కడ సిబ్బంది అంతా నీటిని బయటికి ఎత్తిపోసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఇది గత రాత్రి అర్ధరాత్రి నుంచి 1 గంట 2 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ కి వెళ్లేటువంటి దారులన్నీ జలమయమయ్యాయి. అదే సందర్భంలో ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లేటువంటి దారులు కూడా అదే పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా నీటితోటి నిండిపోవటము, దానికి అనుగుణంగానే సిబ్బంది అంతా తమ అన్ని విభాగాలు తమ సిబ్బందిని మోహరించి పూర్తి స్థాయిలో నీటిని పక్కకు తప్పించే పని చేస్తూ ఉన్నారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగానే ఢిల్లీ విమానాశ్రయం లోని టెర్మినల్ 1 వద్ద ఒక విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1లో ఉండేటువంటి పైకప్పు కార్లు, ప్రయాణికులు ఎక్కడైతే దిగి అక్కడి నుంచి విమానాశ్రయం లోపలికి వెళ్ళాలి, టెర్మినల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. డిపార్చర్స్ లోకి నిష్క్రమణలకు వచ్చేటువంటి ప్రయాణికులు ఉదయం కాలంలో 5 గంటల సమయంలో ఈ రకమైనటువంటి ఘటన జరిగినట్టుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన మరుక్షణమే అత్యవసర సిబ్బంది అంతా దీనిపైన ముమ్మర చర్యలు చేపట్టారని, కొంతమంది గాయపడ్డారని చెప్పారు తప్ప ఎంతమంది ఇప్పటి వరకు గాయపడ్డారు, ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాలు మాత్రం ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు వెల్లడించలేదు. మరోవైపు మరికొద్దిసేపట్లో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు. సందర్శించి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను పరిశీలించి అనంతరం విమానాశ్రయ వర్గాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించబోతున్నారు. అదే సందర్భంలో ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే జలమయమయ్యాయో, ఎక్కడైతే ముంపుకు గురయ్యో వాటన్నిటి చోట్ల ఢిల్లీ జల బోర్డు అధికారులు, ఢిల్లీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ముగ్గురు సమన్వయంతో ముమ్మర చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ను నియంత్రించడము, దాంతో పాటుగా లోతట్టు ప్రాంతాలను లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి ముమ్మర ఏర్పాట్లను అధికారులు
చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెంట్రల్ ఢిల్లీలో పలు చోట్ల చెట్లు కూలటం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటిని తొలగించే పనిలో ఎన్డీఎంసీ సిబ్బంది ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. ధన్యవాదాలు వరుణ్. వికారాబాద్ జిల్లా నస్కల్లో కస్తూర్బా పాఠశాలలో 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థినులు ఇబ్బందులు పడడంతో ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం తిన్న ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు భావిస్తుండగా వారి ఆరోగ్య స్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారాస అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఉచ్చులో చిక్కుకున్నారని ఆరోపించారు. భారాస బతకడం, కేసీఆర్ నిలదొక్కుకోవడం ఇక జరగదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ విధానాల బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని అన్నారు. హైదరాబాద్కు అమరావతి పోటీ కాదని, రాష్ట్ర ప్రగతిలో ప్రాంతీయ రింగ్ రోడ్డు కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారాస, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ట్రాప్ లో పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో భారాస బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని జోస్యం చెప్పారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో 2019లో తెదేపాకు 23 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాల్ని వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడం నెగిటివా, పాజిటివా అన్నది కాదన్న సీఎం ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వమే పోతే వాటిపై మాట్లాడుకోవడంలో అర్థం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెదేపా, జనసేన, భాజపాల పొత్తు కారణంగానే హైదరాబాద్ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు భాజపాకు వెళ్లాయని, దానివల్లే మల్కాజిగిరి, చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం కలిగిందని రేవంత్ అంచనా వేశారు. శాసనసభ ఎన్నికలు కేసీఆర్ని దించాలా, తనను గెలిపించాలా అన్న అంశంపైనే జరిగాయని రేవంత్ అన్నారు. 10 ఏళ్లు ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడింది తానే కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా తనను ఎంచుకున్నారని రేవంత్ తెలిపారు. పాలనలో తన మార్కు ముద్ర వెయ్యడమే లక్ష్యమని వివరించారు. కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే భారాసాకు మనుగడ ఉంటుందని సీఎం వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ముందు జగన్ ఎంత అని ప్రశ్నించిన రేవంత్, అయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని గుర్తు చేశారు. వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకుని పోరాడారని, కోర్ ఏరియాను చంద్రబాబు వదల్లేదని అన్నారు. ఇక్కడ కేసీఆర్ ఆ పని చేయడం లేదని, హరీష్ రావు ఆ పని చేయించడం లేదని విమర్శించారు. కేసీఆర్ పార్టీని నిలబెట్టుకునే మూడ్లో లేరని ఆరోపించిన రేవంత్, అయినా ఇప్పుడు హరీష్ ట్రాప్లో ఉండడంతో భారాస బతకడం గానీ, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదని స్పష్టం చేశారు. ఈ రోజు భావోద్వేగాలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నాయన్న సీఎం, అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే భారాస బతుకుతుందని సూచించారు. పార్టీ బతికితే కేసీఆర్ తరువాత కేటీఆర్, కవిత ఉంటారు తప్ప హరీష్ కాదని స్పష్టం చేశారు. అందుకే భారాస ఖతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావేనని ఆరోపించారు. ఈటెల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిల్ని బయటకు గెంటించింది హరీషేనని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయేనని, మీడియానే ఆయన్ను పెద్దగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. భారాస నేతలు తమ ఓట్లు తామే వేసుకునుంటే కాంగ్రెస్ 12 సీట్లు సులభంగా గెలిచేదని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ ను ఓడించడానికి డబ్బులు పంచి మరీ భాజపాకు ఓట్లేయించారని విమర్శించారు. భారాస డిపాజిట్లు తెచ్చుకున్న సీట్లలో కాంగ్రెస్ గెలిచిందని, ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన చోట్ల భాజపా గెలిచిందని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో భాజపాకు పార్టీ నిర్మాణం లేదన్న సీఎం, కేసీఆర్ భారాసాను విలీనం చేస్తే తప్ప ఆ పార్టీకి బలముండదని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా పరిస్థితి తెలుస్తుందని, తమ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరుంటారనేది భాజపా కేసీఆర్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని, జగన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు 2019లో జగన్కు 151 సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారన్న సీఎం రేవంత్, అధికారంలోకొచ్చాక జగన్ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణలో తెదేపాను లేకుండా చెయ్యాలి అనుకున్నారని, కానీ ఆయనే తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు. సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో మనకో పనికొస్తాయని, తెదేపాకు పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వాళ్లు 10% ఓట్లు దక్కించుకునేవారని అంచనా వేశారు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు. గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే ఏ ఒక్క పని పూర్తి చేయలేనని, అన్నీ స్తంభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. కేసులతో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని, తాను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ మాత్రమే ఉండరని స్పష్టం చేశారు. ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్పై ఎంత నిబద్ధతతో పనిచేస్తారో తాను తెలంగాణ కోసం అంతే నిబద్ధతతో పనిచేస్తారని వివరించారు. చంద్రబాబు చెప్పారని రాష్ట్ర ప్రయోజనాల్ని విస్మరిస్తే ప్రజలు తననెందుకు రాజకీయాల్లో ఉంచుతారని ప్రశ్నించారు. తన ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి రాజకీయాల్లోకొచ్చానని తెలిపిన రేవంత్, ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగం వదులుకుంటానా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో జగన్ ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకెవ్వరూ చెప్పలేదని సీఎం అన్నారు. దీనిపై ఆరా తీస్తే ఓ నాయకుడు చెప్పడంతోనే అధికారులు ఆ పని చేశారని తెలిసిందని, అందుకే వారిని సరెండర్ చేశామని మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు. బయట మాత్రం చంద్రబాబు చెబితే తాను చేయించారని ప్రచారం చేశారని, జగన్ ఇంటి ముందు ఏమున్నాయో చూసేంత ఖాళీగా చంద్రబాబు ఉంటారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి చచ్చిన పామని, అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే ఏవేవో కట్టుకున్నారన్న సీఎం అవేం తాము తీయలేదని, తన ప్రధాన ప్రత్యర్థి మీదే తాను ఇలాంటివి చేయనప్పుడు జగన్ విషయంలో ఎందుకు చేస్తానని విమర్శలకు బదులిచ్చారు. అమరావతి హైదరాబాద్ కు పోటీ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోనే ఒకవైపు ఉన్నవారు మరోవైపునకు వెళ్లడానికి ఇష్టపడ్డం లేదన్న ఆయన, అలాంటిది హైదరాబాద్ ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారు అనుకోవడం లేదన్నారు. అయితే లాభం లేదంటే సొంతూరులో కూడా ఎవ్వరూ పెట్టుబడి పెట్టారని, అమరావతిలో లాభముంటే మనం తాడుతో కట్టేసినా ఆగకుండా అక్కడికి పోతారని వివరించారు. ప్రాంతీయ రింగు రోడ్డు ద్వారా 50 లక్షల ఎకరాల అభివృద్ధికి తలుపులు తెరిస్తే అమరావతి ఎక్కడుంటుందన్నారు. పోర్టులకు గ్రీన్ఫీల్డ్ హైవేలు వేస్తున్నామని, డ్రై పోర్టులు కడుతున్నందున నేరుగా కంటైనర్లు ఇక్కడికే వస్తాయని వివరించారు. రాజస్థాన్లో మాదిరి డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్గా హైదరాబాద్ను మారుస్తామని, రహదారుల నిర్మాణానికి మట్టిని తవ్వి ఆ ప్రాంతాల్ని చెరువులుగా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంట 24 రేడియల్ రోడ్లు నిర్మిస్తామని రేవంత్ తెలిపారు. దానివల్ల ఏ ప్రాంతానికైనా అరగంటలో చేరుకోవచ్చని చెప్పారు. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు ఔటర్ రింగు రోడ్లు వేస్తామన్న రేవంత్ 2050 కల్లా గ్రీన్ తెలంగాణ తయారీకి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 2 కార్పొరేషన్లుగా విభజించి 2 కమిషనరేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హెచ్ఎండీఏ సరిహద్దుల్ని ఆర్ఆర్ఆర్ వరకు పెంచుతామన్న రేవంత్, జీహెచ్ఎంసీ హద్దుల్ని ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీలో 40% విద్యుత్ బిల్లులు వసూలు కావడం లేదన్న సీఎం, దీన్ని సరిదిద్దడానికి అదానీ వాళ్లను పిలిచామని వెల్లడించారు. ఇక్కడి నుంచి 75% బిల్లు వసూలు చేసే బాధ్యతల్ని వారికి అప్పగిస్తున్నామని తెలిపారు. పాతబస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరినట్లు వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలో తెలంగాణ భవన్ను మహారాష్ట్ర సదన్లా నిర్మిస్తామని సీఎం చెప్పారు. 5.5 ఎకరాల్లో అధికారులు, ఎమ్మెల్యేలకు, 3.5 ఎకరాల్లో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులకు భవనాల్ని నిర్మిస్తామని వెల్లడించారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మారాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ లో ఒక్కో పోస్టుకు 100 మందికి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున భారాస ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. గ్రూప్ 3 ఈ రెండింటికి సంబంధించి స్వయంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచుతాము, గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాలు పెంచుతాము. కేసీఆర్ గారు చేయలేదు, కేవలం 783 పోస్టులే పిలిచినాడు. నేను 2000 చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు. ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. అదేవిధంగా మెగా డిఎస్సీ అన్నారు. మొదటి కేబినెట్లోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పనులు చేసినారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి 60 పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీనోటిఫై చేసినారు. మెగా డిఎస్సీ అన్నారు, దగా డిఎస్సీ చేసినారు. కేసీఆర్ గారు 5000 ఉద్యోగాలతో డిఎస్సీ ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5000 మాత్రమే కలిపి ఇవాళ రెండోసారి మళ్ళీ డిఎస్సీ అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి తరఫున, అదేవిధంగా ఇవాళ మమ్మల్ని కలిసిన ఈ పిల్లలందరి తరఫున, తెలంగాణ యువత తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 2 కేటగిరీల్లో కూడా పోస్టులు పెంచుతామని చెప్పింది, సంఖ్యను పెంచుతామని చెప్పింది మీరే, మీ నాయకులే, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి మీరే చెప్పినారు. ఇవాళ సాంకేతిక సమస్యలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. కమిషన్లను ప్రశ్నించడం, ఎదురుదాడి చేయడం భారాస నేతలకు అలవాటుగా మారిందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఏ కమిషన్ వేసుకున్నా సమాధానం చెబుతామన్న భారాస నేతలు వాటిని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ భారాస నేత రావడం లేదని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తోందని, నిరుద్యోగులు భారాస ట్రాప్లో చిక్కుకోవద్దని కోరారు. మీకు ఏది ఎత్తుకోవాలనో తెలుస్తలేదు. మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనా, ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనా, కొంతమంది వెనుకుండి కుట్రలు నడిపియాలనా, ఇవన్నీ కూడా మీ ఎత్తుగడల్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. మీ యొక్క ఎజెండా ఏందో ఫిక్స్ చేసుకోండి. కేసీఆర్ గారే ప్రతి ఒక్క అవినీతి అక్రమాల్లో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న పరిస్థితి ఎందుకు వస్తుందో మీరు ఆలోచించుకోండి. ఫోన్ ట్యాపింగ్ అనగానే పెద్ద ఆయన అంటారు, కాళేశ్వరం అనగానే పెద్ద ఆయన అంటారు, విద్యుత్ కొనుగోలు అనగానే పెద్ద ఆయన అంటారు. పారదర్శకంగా విచారణ జరిపించడం అనేది ప్రభుత్వం యొక్క విధి. అవినీతి అక్రమాలు చేసి మేము దాచుకుంటామంటే దాగదు. తప్పు చేయనోళ్లు మళ్ళా కమిషన్ వద్దని చెప్పి ఎందుకు ఈ రోజు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు? కాబట్టి మీరు తప్పు చేసిందనే స్పష్టమవుతున్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావులకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను నాంపల్లి కొట్టివేసింది. కేసులో అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే దానంతటదే బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అయితే తాము ఛార్జిషీటు 90 రోజుల్లోపే వేశామని తెలిపారు. వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్లు పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీటు తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీటు వేయనట్లు కాదన్నారు. దీనిపై నిన్న వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. పోలీసుల వాదనలో ఏకీభవించిన కోర్టు వారి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. అయితే ప్రణీత్రావు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం ఇది రెండోసారి. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై 2 లారీలు ఢీకొనడంతో 5గురు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వెనుక లారీలో క్యాబిన్లో కూర్చున్న 4 మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరో 4కి గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రధాన రహదారిపై పాఠశాల బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హనుమకొండ జిల్లా పెంబర్తికి చెందిన ఏకశిలా పాఠశాల బస్సులో సుమారు 30 నుంచి 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కన్నూరు వద్ద పరకాల నుంచి హుజూరాబాద్ వైపు వెళ్తున్న కారు బస్సు యూటర్న్ చేస్తుండగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. అటుగా వెళ్తున్న స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
కారులో ఉన్న ముగ్గురిని ఎంజీఎంకు తరలించగా అందులో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. సిద్దిపేట కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న బోటు చెరువులో ఉన్న వలకు చుట్టుకుని ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బోటు సిబ్బంది ఇంకొక చిన్న బోటు సహాయంతో అక్కడికి చేరుకుని ఆగిపోయిన బోటుకు తాళ్లు కట్టి బయటకు లాక్కొచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో బోటు నిర్వాహకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేకున్నా స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ 3,16,00,000 డిపాజిట్లు సేకరించి పరారైన శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీ లక్ష్మీప్రసాద్ ను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 20 రోజులుగా పరారీలో ఉన్న ఎంటీని సంస్థ అకౌంటెంట్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన డాక్టర్ కలపటపు శ్రీ లక్ష్మీప్రసాద్ శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2017లో మాదాపూర్లో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థకు శ్రీ లక్ష్మీప్రసాద్ ఎండీగా, డైరెక్టర్లుగా అనురాధ రమణారెడ్డి, అకౌంటెంట్గా వెంకట సత్యశ్రీధర్ వ్యవహరించేవారు. నగరంలోని కొండాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి మార్కెటింగ్ చేసే వ్యక్తి ద్వారా శుభోదయం ఇన్ఫ్రా సంస్థ గురించి తెలిసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎండీ లక్ష్మీప్రసాద్ ను కలవగా షాద్ నగర్, కడతాల్లో ఓపెన్ ప్లాట్లు, జనగాం జిల్లాలోని రఘునాథపల్లెలో వ్యవసాయ భూములున్నాయని చెప్పారు. తమకు ముందుగా డిపాజిట్లు కడితే వెంచర్ ప్రారంభమయ్యాక భూమి రిజిస్టర్ చేస్తామని నమ్మించారు. మాదాపూర్లో సమావేశాలు నిర్వహించి డిపాజిట్లు సేకరించారు. తర్వాత సమయం గడుస్తున్నా భూమి మాత్రం రిజిస్టర్ చేయకపోవడం, కార్యాలయానికి వెళ్లగా మూసేసి ఉండడంతో ఆరా తీయగా తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, యాదగిరిగుట్ట, ఆదిభట్లలో కొత్త వెంచర్ల పేరుతో డబ్బు వసూలు చేసినట్లు తెలుసుకున్నాడు. ఇలా మోసపోయినట్లు తెలుసుకున్న పలువురు బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీ లక్ష్మీప్రసాద్, వెంకట సత్యశ్రీధర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పార్లమెంటు ఉభయ సభల్లో నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారాన్ని లేవనెత్తాలని ప్రతిపక్ష కూటమి ఇండియా నిర్ణయించుకుంది. లోక్సభ, రాజ్యసభల్లో 267 నిబంధన ప్రకారం వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నిన్న జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష పత్రాల లీకేజీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం తదితర అంశాలపై చర్చకు పట్టుబడతామని కూటమి నేతలు చెప్పారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని నిబంధనల ప్రకారం విపక్షాలకే ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష నేతలపై నమోదు చేస్తున్న ఈడీ, సీబీఐ కేసుల వ్యతిరేకంగా ఈ ఉదయం ఇండియా కూటమి నిరసన చేపట్టనున్నట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడానికి కారణమైన డిప్యూటీ స్పీకర్ పదవిని అధికార ఎన్డీఏకు చెందిన ఎంపీఏ చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టే ఎంపీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా విపక్షాలు పోటీ పడితే మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 2014లో మొదటిసారి మోదీ సర్కార్ అధికారం చేపట్టగా లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్, అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై ఉపసభాపతిగా ఉన్నారు. 2019లో రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా ఉంచారు. ఈసారి ఎన్డీఏలోని ఓ పార్టీకి ఆ పదవి కేటాయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపులో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. తితిదేను ప్రక్షాళిస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్ విభాగంలో 100 కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్టు టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహాల ఆధునికీకరణపై దృష్టి సారించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైకాపా పాలనలో
తిరుమలలో భక్తుల వసతి గృహాల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడంపైన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహాలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహాల ఆధునికీకరణ కోసం కేటాయించిన నిధుల వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల్ని కూల్చి 460 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు, వసతి గృహాల టెండర్లు తదితర అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో డొనేషన్ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాల్ని గుర్తించే దిశగా చర్యల్ని ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలు తదితర అంశాలపై దస్త్రాల్ని పరిశీలిస్తున్నారు.